జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులేనని, సైకో జగన్న సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నగరంలోని 50 డివిజన్లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించారు. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా నగర అభివృద్ధి కోసం అవినీతికి తావు లేకుండా పనిచేశానని వివరించారు. ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని వర్గాలపై ఆర్థిక భారాలు మోపాడని వివరించారు. ఇసుక, మైనింగ్, మద్యం, అలాగే ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచేశాడని పేర్కొన్నారు. చివరకు చరిత్రలో ఎప్పుడూ లేనిది, ఎవరూ చేయనిది చెత్తపై పన్ను విధించిన దుర్మార్గపు ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన జనార్దన్కు మహిళలు హారతలు ఇచ్చి నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కొడల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బండారు మదన్, కమ్మ వెంకటేశ్వర్లు, చింతపల్లి రాంబాబు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. ఈ సాంగ్ remixed by DJ Srivardhan mixes from G Makurti. మన దామచర్ల జనార్దనుడు. DJ Srivardhan mixes from G Makurti, Prakasham Jilla. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. అందుకే తరం
శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో DJ Srivardhan mixes from Chimapurti Prakasham Jilla. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు ఈరోజు 50వ డివిజన్లో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా ప్రజల్లో ఒక మంచి స్పందన, మహిళలు కానీ ప్రజలు కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలి అనేది ఈరోజు ప్రజలను చూస్తుంటేనే మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ సైకో జగన్ రెడ్డి వల్ల దగ్గర దగ్గర 20 సంవత్సరాలు వెనకపోయింది. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా పేదవాడి కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, యువత కాడి నుంచి, మహిళల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలా కూడా నిన్న ఒక దగ్గరికి పోతే చదువు అయిపోయింది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అన్నీ మోసం చేసి మోసగాడు మాదిరి ఈరోజు ఇంటికే పరిమితమై ప్రజల్లోకి రాకుండా ఉండేదంతా కూడా దోచుకొని ఇంట్లో కూర్చున్న ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టే ఏదైతే మేము ఇదివరకు డెవలప్ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజల్ని అనవసరం ఇప్పుడు 5 సంవత్సరాలు వెనకపోయింది. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు మనం ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ రాష్ట్రం ఘాట్లోకి వస్తుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పోయినసారి ఏవైతే మేము చేసామో అవి తప్పితే ఇక ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో జరగల. పూర్తిగా ఇక్కడ కూడా పట్టించుకోకుండా ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి జనాల్ని మభ్య పెడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. అది కూడా ప్రజలు కూడా పూర్తిగా 2009 ఇచ్చిన దానికే కూడా ఈరోజు ఎక్కడ పట్టాలు ఉన్నాయో కూడా తెలవని పరిస్థితుల్లో ఈరోజు ఆ రోజు తెలకాయితాలు ఎలక్షన్ ముందు ఇచ్చారు. అదే పరిస్థితి ఈరోజు ఇవ్వాలని చెప్పేసి మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎన్నిసార్లు కూడా ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మనం చేసింది చెప్పుకోవటానికి ఏం చేసామనేది కూడా ఈ 5 ఏళ్ళలో చెప్పాల్సిన బాధ్యతలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇక్కడ ఉండే స్థానికుడి మీద కూడా ఉన్నాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము మాత్రం ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము ఏం చేయాలో ఒక చిత్తశుద్ధితోటి ప్రజలు అడిగినా అడగకపోయినా వాళ్ళకుండే సమస్యలని మేము తెలుసుకోనల్లా కూడా మేము ఆ రోజుల్లో పనిచేసాం. అవే తెలియపరుస్తున్నాం. దాన్ని ప్రతి ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తా ఈరోజు మనం ఇంటింటి గడప గడప కూడా మనం తిరుగుతూ ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇలాంటి సైకో ముఖ్యమంత్రి కావాలో, ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలో అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవస్థ నాశనం అయిపోయే పరిస్థితులు ఈరోజు ఎక్కడా లేని రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే మనం చేసుకున్న ఆ రోజు ఒక్క అవకాశం అనే చేసుకున్న పాపం వల్ల ఈరోజు మన రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించుకుంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మళ్ళా రాష్ట్రాన్ని
సరైన మార్గంలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు చాలా బాగుందండి. ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా పూర్తిగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదివరకు మీరు చేసిన తప్పితే ఈరోజు ఎక్కడా కూడా పనులు జరగలేదని కూడా ఈరోజు వెంకటేశ్వర కాలనీలో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా మేము కూడా కోరుకునేది మంచి వ్యక్తుల్ని, మీ సమస్యలు తీర్చే వ్యక్తుల్ని చూసుకొని గుర్తుపెట్టుకొని రాష్ట్రం కానీ ఎక్కడైనా కూడా బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలనేది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తాం. అవన్నీ ఇంకా మా దృష్టికి ఏం రాలేదు. మా దృష్టికి వచ్చిన రోజు ఎట్లా చేయాలా ఏందనేది ఆ రోజు మాట్లాడతాం. అది ఇంకా అధిష్టానం ఇవన్నీ కూడా సెటరేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వైఎస్ఆర్లో బయటకు వస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. మన కనిగిరి వచ్చినప్పుడు కూడా బాబు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే అన్నాడు. 15 రోజుల దాకా ఈ సిట్యువేషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ ఫ్లక్చువేషన్స్ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కూర్చొని మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు వస్తారా, ఎవరేం జరుగుతుందా, ఒక పక్క కాంగ్రెస్ కూడా ఒకటి షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా ఇంకొక 1 వీక్ లోపల మనకు అన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. జనసేన టీడీపీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి అంటే మనం అందరం కూడా కలిసి పోరాడాలి. ఒక నియంత పాలన, అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చి 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు. ఈరోజు ఆ డబ్బు ఏం చేశారనేది అర్థం కావట్లా. ఏ రోడ్లు బల్ల, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వాలా. ఈరోజు పూర్తిగా డబ్బు అయితే దోచుకున్నాడు తప్పితే ఎక్కడికి పోయినాయి, ఏం చేశారనేది కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరాలు తొందరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా కూడా అందరం కలిసి ఈ రాక్షసుని పంపాలంటే అందరం కూడా కలవాలన్నారు. ఆయన మనస్ఫూర్తిగా తప్పకుండా కూడా 2 పార్టీలు కలిసి అతని ఇంటికి పంపే రోజులు తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జనం కోసం జనార్దనుడు 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ప్రోగ్రాం ఇచ్చేస్తున్న మన జనార్దన్ గారికి, అలాగే మన అక్కడ స్థానిక ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ 50వ డివిజన్ యువత దీన్ని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే ఇక్కడ ఉన్న సమస్యలు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ఈ డివిజన్ అభివృద్ధి జరగాలన్నా ఒక దాంచెల జనార్దన్ గారు, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో దోసుకెళ్ళుద్ది. ఈ సైకో జగన్ ఎక్కిన కాడి నుంచి ఈ 4-5 ఏళ్లలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలా. ఈ 4 ఏళ్లలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అదే 6-7 సార్లు కరెంటు బిల్లులు పెంచి నడ్డి విరిచిన ప్రభుత్వం ఏదంటే ఈ వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు చెత్త పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎక్కడా చూడాల. ఇటువంటి చెత్త ముఖ్యమంత్రిని త్వరలోనే చర్మగీతం పాడి ఇంటికి పంపించాలని అందరినీ కోరుకుంటున్నాము. అదే రకంగా పోయిన 2014 నుంచి 2019 దాకా జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలు ఎంత డెవలప్మెంట్ అయిందో, కనీసం ఇక్కడ 50వ డివిజన్కి సంబంధించి 15 కోట్ల రూపాయలు వర్కులు చేయించాము. ఆ రోజు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా జనార్దన్ గారు ఎమ్మెల్యే స్పందించి వచ్చేవాడు, స్పాట్కి వచ్చి మీ సమస్య ఏందని సమస్యను పరిష్కారం చేసేవాడు. అసలు నాయకుడు మనకు కావాలి. ఈయన 2 సార్లు మంత్రిగా చేసి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు 2 సార్లు మంత్రిగా చేసిన 3 సార్లు ఎమ్మెల్యే అయినా 5 ఏళ్ళు చేసిందే కూడా ఏది ఒక్కటి రాలా పాపాన. ఈరోజు మలారం నుంచి టీడీపీ టైంలోనే మన పైపు లైన్లు వేసి శాశ్వతంగా నీళ్లు సమస్య పరిష్కారం చేయడం నుంచి ఆ రోజు జనార్దన్ గారు అవిరళ కృషి చేశారు. ఈరోజు ఏదో 300 కోట్లు వచ్చినాయి, అయ్యో నీళ్లు వస్తున్నాయి, ఏది 300 కోట్లు అయ్యి 300 కోట్లు లేదు, జీవో వేసి ర్యాలీలు చేసుకోవడానికే సరిపోయిందన్న. ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇచ్చిన మాట నిలబడటం ప్రజల కోసం అదే అంటే నేను ఇలా 25,000 ఇళ్ళు పట్టాలు ఇస్తానంటాడు. ఏది ఇవ్వండి, ఎలక్షన్ 15 రోజుల్లో నోటిఫికేషన్ పెట్టుకొని ఇలా ఏమాత్రం 25,000 పట్టాలు ఇస్తారు, ఇవ్వమని ఇస్తే మంచిదిగా నిరుపేదలు అందరికీ చేయాలని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేసినా ఎవరు చేసినా బడుగు ప్రజల కోసమే. బడుగు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి,
వాళ్ళ అభివృద్ధి పథంలో ఉండాలని. ఏది ఈయన చేసింది 4 ఏళ్ళు అయిపోయినాక ఈరోజు గుర్తొచ్చిందా 25,000 పట్టాలు ఇవ్వాలని? ఏమోనండి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరలోకి వస్తుంది. ఈరోజు 25,000 పట్టాలు ఇస్తున్నాను చేస్తున్నాను. ఎక్కడ ఉప్పుసవుళ్ళు కొన్ని ఉప్పుసవుళ్ళు కట్టిన ఇళ్ళు ఇవ్వడానికి లేదు. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ళు ఇవ్వడానికి దిక్కులో మొక్కు లేదు. కొంతమందికి అది ఇస్తే కొంతమంది అభాగ్యుల ఇళ్లలో ఉంటారు కదా, అద్దెలు కట్టుకోకుండా ఎంతమంది బాధపడుతున్నారు. ఎవరైనా కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, మేము ఎప్పుడూ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడాలి, అందరికీ పనిచేసాము. ఈరోజు ఒక కార్యక్రమం చేస్తుంటే వాడు ఈ డివిజన్ కార్పొరేటరు బెదిరిస్తాడు, మీరు పోయి బొకే ఇస్తే మీ పెన్షన్ తీసేస్తా, మీకు ఇంకోటి ఇస్తే మీది చేస్తా. రాత్రి నెహ్రూ కాలనీలో కార్యక్రమం చేస్తే ఎళ్ళమిడి తిరిగి కుర్రోళ్ళని ఇక్కడ డెవలప్మెంట్ ఏరియాలో ఎక్కడన్నా కానీ ఒక ఇల్లు కట్టుకుంటుంటే కార్పొరేటర్ని వాళ్ళు బిరామీలు పెట్టుకొని పంపించేందును ఈ డబ్బులు వసూలు చేయండి, ఇంత వసూలు చేయండి అని. అదే నేను 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టానని. ఇంత అవినీతి పరుడైన కార్పొరేటరు ఇంకా ఏ డివిజన్లో కూడా లేడు అనుకుంటున్నాం మేమైతే. పంపేస్తే డబ్బులు ఒకడు భారీ గుంట తీస్తే డబ్బులు ప్రతి దానికి వాళ్ళకి బిరామీలు పెట్టుకొని ఆ కార్పొరేటర్ విచ్చలవిడిగా ఈ డివిజన్లో దోసుకొని తింటున్నాడు. ఒకడు వెంచరేసి రాయి పోతే వాడికి నా సంగతి అయింది, ఒకటి ఫెన్సింగ్ రాయి ఎత్తే నా సంగతి అయిందని. అంత అవినీతి పరుడు ఈ యొక్క డివిజన్ కార్పొరేటరు. ఎన్నిటికీ చర్మగీతం పాడతాము. రేపు ప్రభుత్వం వచ్చినాక రాబోయేది జనసేన టీడీపీ కలిసి ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పడుద్ది. ఏర్పడినాక దీన్ని ఎట్లా సెటిలైట్ చేస్తామో చేస్తాము.